అందరి ఆప్త మిత్రులతో కలిసి వరంగల్లో కలవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎప్పుడు వచ్చినా కూడా నా అందరి మిత్రులతో కలిసి ఏదో ఒక చిన్నపాటి ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనేది ఎప్పుడు ఉంటుంది. నా మిత్రులే నాకు ఒక శక్తి, నా మిత్రులే నాకు ఒక ఎనర్జీ. ఐఎమ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ అబౌట్ వరంగల్, అబౌట్ ఆల్ మై ఓల్డ్ టైమ్ ఫ్రెండ్స్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఎంజాయింగ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ హాయ్ అండి రాదు వస్తుందా మస్తు పెట్టండి అమ్మా, అందరూ పెట్టండి. అన్నం గురించి కాదు సార్, మార్నింగ్ కొంచెం చెస్ట్ పెయిన్ లాగా జమేలు రామచంద్రుడు వెలసిన రమ్యభూమి, పరమ పావన భూమి ఈ భరత భూమి. ఇప్పుడు నీవైన ఏ రీతిగా ఏలగలవో దీనులను పేదలను ఈనముగా చూసేవు. గడి కోసలు కలిసి గదమును బంధించవా. మంచితనమే కలకాలం నిలిచి ఉంటూ బ్రతుకు తెరువుకే లోటు. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంగమా. సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా. గాంధీ పుట్టిన దేశమా. శిలలపై శిల్పాలు చెక్కినారు. మేసి పని చేస్తాను. మీకు ఇక్కడ మా నాన్న గురించి మీకు ఇక్కడ ఏమైనా పని చేసినా మేము చేస్తామమ్మా అని ఇద్దరు కొడుకులు వచ్చి కూర్చుంది. మమ్మల్ని వెళ్ళగొట్టిండ్రు, మీకు మిమ్మల్ని చదువుడు ఎక్కువ అంటే మీ నాన్న దాస్తాం మా మీద. ఇక ఆయన వారం రోజులు బస్ స్టాండ్లలో ఈడ ఆడ పడుకుంటే వాళ్ళు శివానందం ట్రస్ట్ వాళ్ళు అమ్మ మా రిక్వెస్ట్ మీద ఆయన ఒక్కనే తీసుకోండి. లేదు మేడం నేను పెట్టుకున్న కాన్సెప్ట్ వేరు, మళ్ళీ ఇదంటే ప్లీజ్ అమ్మ వాళ్ళ పరిస్థితి బాగాలేదు, మీరు ఏదైనా పని చెప్పండి మేడం మేము ఇక్కడ చేసుకున్నాం, మీకు పని ఎక్కడ ఉన్నది అయ్యా ఆయన ఉంచుకోండి అని మళ్ళీ కళ్ళు బాగా వరకు ఉంచుకొని. ఇప్పుడు షుగర్ పేషెంట్ మన స్వీట్ పెట్టలేదనుకో ఆడ పడేసిపోతాడు పళ్ళ. ఈ వృద్ధాశ్రమంకు మేము భగవాన్ రెడ్డి గారు మా పార్ట్నర్ గారు ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చి ఈ ఆశ్రమంకు బియ్యము, పప్పు, ఉప్పు, ఉల్లిగడ్డ, పుల్లిగడ్డ అన్ని సకాలంగా ఈ దీనికి సాయం చేస్తారు. ముందుకు వచ్చినందుకు కానీ పెద్ద హృదయం గల వ్యక్తి కాబట్టి అదే వాళ్ళ నాన్నగారి పేరు మీద 2వ మాసానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్న తర్వాత వీళ్ళని కూడా కలిసిపోదామన్నా, ఈ కార్యక్రమం చేద్దామన్నా అనే సంకల్పం మంచి సంకల్పం అని చెప్పని అనుకొని ఎవ్రీ ఇయర్ కూడా మేము మాకు తెలిసిన విధంగా మా భగవాన్ రెడ్డి గారు కానీ మాకు మా బంధుమిత్రులు ఎవరైనా దీన్ని చేస్తే చాలా పుణ్య కార్యక్రమం ఇది. ఇలాంటి ఆమె కోపం వచ్చినా కాసేపు జరుపుకుంటా, నాకు కోపం వచ్చినా ఆమె జరుపుకుంటుంది. ఇప్పటికి 15-20 ఏళ్ళ జర్నీ అయిపోయింది. ఇక ముందు కూడా మీరు ఇట్లే కలిసి ఉండాలని భగవంతుని ప్రార్థించుకుంటూ ఈ రోజున స్వయం కృషి వృద్ధాశ్రమంలో శుభగారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క దీన్ని నడిపిస్తున్న ఆమెకు చాలా కృతజ్ఞతలు. మేము చాలా విషయాలు మాకు అన్ని చెప్పినది,
అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఆమె చేసే సేవను నేను చాలా కొనియాడుతున్నా. అంత ఓపెన్ గా అందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల్లాగా చూసుకొని ఒక పర్సనల్ కనెక్షన్ ఆమెకు ఉన్నది. ఆమె చెప్తుంటే కొన్ని విషయాలు మేము కూడా విని చాలా బాధ అనిపించింది. ఇప్పటి నుండి నాకు తోచినంత నేను సాయం చేయడానికి ముందుకొస్తాను. అలాగనే మా చాలా మంది మిత్రులను అడుగుతాను. అలాగనే మా బ్రదర్ అండ్ మా పార్ట్నర్ ఎవరన్నా కూడా నేను అందామనుకునే ముందే ఆయన ఉదయం నుంచి అన్నాడు. మా అభిరామ్ గార్డెన్ తరఫున కూడా ఏదైనా ఉన్నప్పుడు తప్పకుండా మేము సహాయ సహకారం చేస్తాము. వెరీ హ్యాపీ. ఇది సాయం చేయడం అనేది ఒక బ్లెస్సింగ్ గా కోరుకుంటున్నాను. దేవుడు నాకు అది కల్పించింది అనుకుంటున్నాను. అలాగే నేను అందరి మిత్రుల మధ్యలో కలిసి ఇలాంటి ప్రోగ్రాం చేయడం నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఎనర్జీ ఇస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వద్దాం ఇండియా అనే రకంగా అనిపిస్తుంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. వెంకట్ గారు, శ్రీనివాస్ రెడ్డి, జగదీష్, వెంకన్న, నెహ్రూ రెడ్డి, మా ఆప్త మిత్రుడు, మా బ్రదర్ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగనే మా సేటు సదానందం గారు, రవీందర్ రెడ్డి బైసాబ్, సురేందర్ బైసాబ్ అందరూ ఇక్కడికి వచ్చి నాతో కలిపి ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వృద్ధాశ్రమానికి 50 కేజీల రైస్, కూరగాయలు, చిల్లర సామాన్లు, పండ్లు వృద్ధాశ్రమానికి వితరణ చేయడం జరిగింది. భగవాన్ రెడ్డి గారు ఇంకా అంతలంతలు ఎదగాలని, నూరంతలు ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా వృద్ధుల తరఫున వారి కుటుంబానికి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా వారి చూపు మా వృద్ధాశ్రమంపై ఉండాలని, వారి మిత్ర బృందానికి అందరికీ మా వృద్ధాశ్రమాన్ని మరి ఒకసారి సందర్శించాలని కోరుకుంటూ అభిరామ్ గార్డెన్ తరఫున కూడా ఇలా భూమి ఇప్పిస్తాడు ఫ్రీగా. పట్టుకోండి, చదువులు పట్టుకోండి, మహిళా మండలి అంతా మీరందరూ కూడా ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇలాగనే సేవ చేయాలి. మీకు కూడా దేవుడు మంచిగా ఆరోగ్యం, సంతోషంగా కలిగిస్తాడు. మీకు ఆరోగ్యం, సంతోషంగా వాళ్ళ సేవ చేయగలుగుతారు. సహకరిస్తాడు దేవుడు. కూర్చో కూర్చో వచ్చేవాళ్ళు రండి. మీ అందరికీ మీ అందరికీ మీకు మంచిగా దేవుడు ఇంత పెద్ద మనసున్న పిల్లలకు అన్నదంటే ఎన్ని ఆమె అది చేసి ఇంత స్థాయికి పెంచవచ్చు సార్. ఇంకోటి ఇక్కడ ఆ మనసు అనేది ఫోటో కూడా తప్పకుండా ఇక్కడికి వస్తాం. ఎవ్రీ వచ్చినప్పుడల్లా చేద్దాం. సంవత్సరానికి 4 సార్లు చేద్దాం. అది బైక్ ఉన్నది నీకు. మా ఆత్మీయ చిన్ననాటి మిత్రుడే. ఎందుకంటే పథకాలలో ఎన్ఎస్సీఏలో నాతో పాటు పనిచేసినటువంటి మరి యువకుడు, ఉత్సాహవంతుడు. ఈరోజు పత్రికా రంగంలో చేరి అనేక వివిధ పేరుపైన పత్రికల్లో పనిచేసి ఆ వేరేలకు సహాయ సహకారాలు అందించే బదులు నేను కూడా సమాజంలో పేరు ఉండాలి, సమాజంలో నేనంటూ ఒకటి ఉండాలని చెప్పి డీమ్ బాయ్ అనే టీవీని ప్రవేశపెట్టుకొని అతను దాని ద్వారా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను ప్రభుత్వ దృష్టికి, పరిపాలనలో ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకుని వచ్చి సమస్యల పరిష్కారానికి
అవకాశం కల్పిస్తున్నందుకు నేను సదానందంను అభినందిస్తున్నా. మరి దేవుడు వారికి ఆయుర్వేదాలు కల్పించాలి. వారికి పిల్లలు కూడా చాలా మరి చదువుకొని స్థిరపడ్డారు. ఇప్పుడు అతను సమాజ సేవకి అంకితమైండు. ఈ యొక్క పత్రికా రంగంలో చేరి స్వయంగా డీంబాయ్ అనే టీవీని పెట్టుకుని కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అనేక సమస్యల మీద తీసుకొస్తున్నందుకు వారిని అభినందిస్తూ పింగిలి భగవాన్ రెడ్డి కార్యక్రమంలో కూడా పాల్గొన్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వేముల సదానందం. నేను సీనియర్ జర్నలిస్టును. తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర కోశాధికారిని, డీంబాయ్ టీవీ సీఈఓను. నేను మాది అమ్మగారు పరకాల మా అమ్మగారు వాస్తవ్యులు పింగిలి భగవాన్ రెడ్డి గారు. వీరి ఫాదరు మాకు నాజర్ సాబ్ అని ఉండేది, అప్పుడు బీడీఓ అని ఉండేది. వారు అప్పుడు మేము 5వ తరగతి 4వ తరగతి చదువుతున్నప్పుడు మా ఇన్స్పెక్షన్కి వచ్చి మమ్మల్ని అడుగుతుండేవారు, సోనా అంటే ఏంటిదిరా బాబు అని. అంటే అప్పుడు సోనా అంటే ఏంటో మాకు అర్థం కాకపోయేది, బంగారము. అట్లా తర్వాత మేము వారితో అదేనాము. వారు ఇప్పుడు అమెరికాలో స్థిరపడినప్పటికీ అక్కడే అమెరికా సిటిజన్ అయి ఉండి అక్కడ వ్యాపారాల్లో మంచి సంపాదించుకున్నప్పటికీ మా పుట్టిన నేల గడ్డకు ఎంతో కొంత సాయం చేయాలనే దృక్పథంతో వచ్చినప్పుడల్లా ఏదో సేవా కార్యక్రమాలు చేస్తూ లాస్ట్ టైము కుష్టు వ్యాధుల కాలనీలో బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈసారి అప్పుడు కూడా ఇక్కడ వృద్ధాశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం పెట్టారు. ఈసారి కూడా వారికి అన్నదాన కార్యక్రమము లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి ఉదార స్వభావానికి మేము కృతజ్ఞతమై ఉంటాము. ధన్యవాదాలు. పరకాలకు చెందిన వారుగా భగవాన్ రెడ్డి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ. అమెరికాలో స్థిరపడిన దాని గురించి మా డీంబాయ్ టీవీ ప్రేక్షకులకు కొంత వివరించండి. నేను పరకాల గ్రామంలో పుట్టాను. మేము 2 అన్నదమ్ములము, 2 అక్క చెల్లెళ్ళు. మా ఫాదరు ఎంఈఓగా మొత్తం ఆయన సర్వీస్ అంతా పరకాల తాలూకాలోనే చేశారు. మేము ఒక రైతు కుటుంబం సంబంధించిన వాళ్ళము. నేను 1987లో మా అక్క నన్ను యుఎస్ఏ తీసుకెళ్ళాది. అక్కడ నేను ఎడ్యుకేషన్ తీసుకొని అక్కడే స్థిరపడి నాకు ఎప్పటికి కూడా నా పుట్టిన గడ్డని ఎప్పుడు మర్చిపోలేదు. నేను అమెరికాలో ఉన్నా కూడా ఎవ్రీ ఇయర్ ఒక 2-3 టైమ్స్ నేను ఇక్కడికి వస్తాను. నాకు ఎంతోమంది వేరే ప్లేసులలో మిత్రులు ఉన్నా కూడా నేను ఎప్పుడు ఇండియాకి వచ్చినా నా చిన్ననాటి మిత్రులతో కలిసి టైం స్పెండ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అది నాకు అన్నిటికంటే ఎక్కువ నాకు ఎనర్జీ కూడా ఇస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు కూడా అలాగనే నా చిన్ననాటి మిత్రులందరితో కలిసి మా అమ్మతో కలిసి ఇలాంటి ఈ ఆశ్రమంకి వచ్చి నేను భోజనాన్ని చేయడము ఒక ఏదో పెద్ద మంచి పార్టీ చేసుకున్న ఫీలింగ్ నాకున్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ.